హలో ఫ్రెండ్స్, మనమైతే హరిహర వీరమల్లు మూవీకి అయితే రావడం జరిగింది. బేరంలో హరిహర వీరమల్లు మూవీ ఒక చిన్న సైజు యుద్ధమే చేసింది అనుకోవాలి. సినిమాలో చేసిన యుద్ధం కాదు, నిజ జీవితంలో బేరంలో ఒక యుద్ధం లాంటి పరిస్థితి వచ్చింది సినిమాకు. ఎందుకు అంటే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సిచ్యువేషన్స్, కొన్ని విజువల్స్ ఉన్నాయని చెప్పేసి బేరంలో అయితే సినిమా గత 2 రోజుల నుంచి ఆపేయడం జరిగింది. అంటే 23 రోజు ఆపేసిర్రు, 24 రోజు ఈవినింగ్ టైంలో అయితే మనకైతే ఓపెన్ కావడం జరిగింది. చాలా అంటే చాలా వరకు అయితే ఈ సినిమా యుద్ధమే వేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్, అభ్యంతరకరమైన సీన్స్ ఆపేసి సినిమా అయితే రన్ చేస్తున్నారని అయితే మనకు తెలిసిన విషయము. ఇది బేరంలో అతి ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అతని పేరే రెడ్డి ప్రసాద్ అన్న. అయితే పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు గాని రెడ్డి ప్రసాద్ అన్న మాత్రం బేరంలో హరిహర వీరమల్లు సినిమా రావాలని మాత్రం చాలా అంటే చాలా రోజుల నుంచి, ఇప్పటికీ 2-3 సార్లు కూడా ఈ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటికీ అంతకు ముందు నుంచి కూడా అన్న ప్రతి విషయంలో ట్రై చేసుకుంటూ, అందరిని గ్యాదర్ చేసుకుంటూ, అందరికి చాలా మందికి అతి తక్కువ ఖర్చుతోని టికెట్లు ఇప్పియడం గాని, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని కాబట్టి చాలా విషయాలలో అన్న అందరికి కూడా సపోర్ట్ చేసిండు. చాలా అంటే ప్రతి విషయాన్ని కూడా అన్న ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేసుకుంటూ అందరికి కూడా ఈ సినిమా గురించి చాలా విషయాలు తెలియని వాళ్ళకు చెప్పడం జరిగింది. అన్నకైతే చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా అన్న చూసుకున్నాడు. మొత్తానికి సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే సినిమాకు రివ్యూ ఇచ్చే అంత రేంజ్ అయితే నాదైతే కాదు. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే దాని వెనుక ఎంతో వందల మంది కష్టపడి వర్క్ చేసితే మనం మంచిగుంది మంచిగా లేదని చెప్పి ఆ సినిమాకు రివ్యూలు ఇచ్చి ఎవరైతే సినిమా చూస్తా అని అనుకుంటారో వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఎలాంటి రివ్యూ చెప్పదలుచుకోలే. నా వ్యక్తిగతంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా అయితే సూపర్ వచ్చింది. పార్ట్ 2 కూడా ఇంతకంటే బాగుంటదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకు లింకప్ అవుతుంది కాబట్టి, దీంట్లో మిస్ అయిన స్టోరీ అందులో దొరుకుతుంది కాబట్టి అనుకుంటున్నా. కాబట్టి చాలా అంటే పార్ట్ 2 మాత్రం దీనికంటే కూడా ఇంకా బాగుంటదని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.